హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గిరిజన సంక్షేమ శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 50,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్హత వచ్చేసి మనకి 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీ వాళ్ళు వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా, ఫ్రీగా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. లైక్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ట్రిపుల్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే మనకి March 14th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది రీసెంట్గానే. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ April 14th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి 26 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 16, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 4, అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి లేవు కదా అని చెప్పి మీరు అప్లై చేసుకోకుండా అయితే ఉండద్దండి. ఓబీసీ మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రతి కేటగిరీ వాళ్ళు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అన్ని గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని డీటెయిల్కి అయితే ఇవ్వడం జరిగింది. అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 18,000 నుంచి 56,900 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హిందీ టైపిస్ట్కి, అలాగే మనకి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి ఒక 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి, స్టెనోగ్రాఫర్ పోస్టులకి, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేన మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 50,000కి అయితే మనకి 50,000 వరకు శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోదగ పోస్టులు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఒక 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. దీంతోపాటు ఐటీఐ పాస్ అయిన ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఒక సైన్స్ స్ట్రీమ్లో 10+2 దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ అయితే మనం చేసి ఉండాలి. 10+2 దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. హిందీ టైపిస్ట్కి సంబంధించి మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి హిందీ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. పర్ మినిట్ 30 words టైప్ చేయగలిగితే హిందీలో మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు కూడా మనకి సేమ్ అనమాట. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి మనకి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి ఏ ఒక్క పోస్టులకు మీరు అర్హులో ఆ ఒక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి
ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆఫ్లైన్ అప్లై వచ్చేసి మనకి ఒక అడ్రస్కి అయితే మనం అప్లికేషన్స్ అయితే పంపించవలసి ఉంటుంది. ది రిక్రూట్మెంట్ సెల్ ఇందిరాగాంధీ నేషనల్ ట్రిబుల్ యూనివర్సిటీ అని చెప్పేసి మన పిన్ కోడ్తో సహా ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి అయితే అప్లికేషన్స్ అయితే పంపించవలసి ఉంటుంది. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని మనం ఎన్వలప్ కవర్ పైన మనకి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి అడ్వర్టైజింగ్ నెంబర్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అడ్వర్టైజ్ నెంబర్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి స్టార్టింగ్లో ఈ యొక్క అడ్వర్టైజ్ నెంబర్ అయితే మనము అక్కడ ఎన్వలప్ కవర్ పైన మనము రాయవలసి ఉంటుంది. ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. కింద ఇచ్చారు కదండి ఒక టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి మనం ఆ అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి 28 నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 28 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మన ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి ఒక పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి 750 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్కి. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే ఈ వీడియో చూసిండారు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్పింగ్ అయితే అవుతుంది. వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఓకేనా, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్కి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే ఒక గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా అయితే మీరు కొట్టగలరు. ఓకేనా, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. పదే చెప్తున్నాను అనుకోద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, ఒక చిన్న పాయింట్ మర్చిపోయినాను. అది ఏంటంటే మనకి ఈ యొక్క పోస్టులకి మల్టిపుల్ పోస్టులకి అయితే మనం అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, ఏమంటే మనకి అప్లికేషన్స్ అయితే సపరేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా యొక్క వీడియో తెలియాలి అంటే మీ వాట్సాప్ ఛానల్లో అయితే మీరు స్టేటస్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎందుకులే మా ఫ్రెండ్స్కి తెలియాలి, మేము ఒకటి అప్లై చేసుకుంటే చాలు కదా అని అనుకున్నట్లయితే మీ ఇష్టం అండి. పెట్టుకున్నట్లయితే వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అలాగే గంట సింబల్ ఆన్ చేసుకొని పట్టుకున్నట్లయితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.